హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాయాలోకం. మాయాలోకం ఏందని చూస్తారా? ఈ రోజు మనం కండక్ట్ అయ్యే గేమ్ పేరే మాయాలోకం. ఈ మాయాలోకంలో వచ్చేసి 3 లెవెల్స్ అయితే ఉంటున్నాయి. ఈ లెవెల్స్ ని కంప్లీట్ చేయాలంటే మరిమామని యూజ్ చేసుకొని మాయల రాక్షసుని అయితే అందం చేయాలి. ఈ గేమ్ ఆడడం కోసం అయితే మనకు 3 అయితే కంటెస్టెంట్స్ అయితే కావాలి. ఇప్పుడు మనం వాళ్ళని ఇన్వైట్ అయితే చేద్దాం. రండ్రా ఆటగాళ్ళు. గైస్, ఇప్పుడు వచ్చేసి మన కంటెస్టెంట్స్ అయితే వచ్చారు కదా, వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేసుకుంటారు. My name is Abhi. I am studying 10th class. My hobbies are playing cricket, watching TV. My name is Likit. I'm studying 10th class. My hobbies are watching TV. My name is Nari. I am studying 9th class. My hobbies are reading books, watching TV. గైస్, ఈ లెవెల్ ని స్టార్ట్ చేయాలంటే మనం మరిమామ నుంచి పర్మిషన్ అయితే రావాలి. సో మన కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి మనం మరిమామని పర్మిషన్ అడిగి తెచ్చుకోవాలి. వాళ్ళు ఏ రకంగానైనా వేయచ్చు. పర్మిషన్ వస్తే ఈ లెవెల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మరిమామని అడిగి తెలుసుకోండి. పిల్లలు, మీరు ఫస్ట్ రౌండ్ కి వెళ్ళాలంటే నన్ను ఇంప్రెస్ చేస్తే మీకు పర్మిషన్ ఇస్తాను. నేనైతే మమ్మల్ని అయితే అడిగినా, నన్నైతే ఒక డైలాగ్ అయితే చెప్పమన్నాడు అతను మెప్పియానికి. నేనైతే చెప్తున్నా, పుష్పరాజ్ తగ్గేదేలే. పుష్పరాజ్ తగ్గేదేలే. మరిమమ్మ అయితే నేను అడిగినా, మరిమమ్మ అయితే నన్ను సాంగ్ అయితే పాడమన్నాడు. ఇప్పుడు మనం సాంగ్ అయితే పాడదాం. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ రాధా కృష్ణ ఇంకేదో వస్తుంది. మరి మామ నాకు పర్మిషన్ ఇవ్వాలంటే నన్ను అయితే డాన్స్ చేయమని చెప్పిండు. ఇప్పుడైతే నేను డాన్స్ చేస్తాను. ఓకే, మీరు నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేశారు. ఒకసారి మీ చేయి చాపండి. థ్యాంక్ యూ మరిమామ. మరిమామ నుంచి పర్మిషన్ అయితే తెచ్చుకున్నారు కదా, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ అయితే మనం స్టార్ట్ చేద్దామా? కంటెస్టెంట్స్ గురించి అయితే మీకు ఇంట్రడ్యూస్ అయితే చేసిన కదా, ఇప్పుడు వచ్చేసి మన గేమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 3 లెవెల్స్ అయితే ఉంటాయి. ఒక్క లెవెల్ 2 టాస్క్లు అయితే ఉంటాయి. ఒక లెవెల్ కంప్లీట్ అయ్యే టైంకి వచ్చేసి ఎవరి దగ్గర అయితే ఎక్కువ స్కోర్ ఉంటుందో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రౌండ్ కి అయితే మూవ్ అవుతారు. తక్కువ ఉన్న వాళ్ళు వచ్చేసి ఎలిమినేట్ అవుతారు. ఓకే ఓకే సార్. ఓకే, ఇప్పటికే లేట్ అవుతుంది, తొందరగా గేమ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి 2 టాస్క్లు అయితే ఉంటాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి చూడగాలి. ఈ టాస్క్ లో వచ్చేసి మీకు కొన్ని బెలూన్స్ అయితే ఇస్తా. 3 minutes లో వచ్చేసి ఎవరైతే ఎన్ని అయితే బెలూన్స్ అయితే ఊది పలగొడతారో వాళ్ళకి వచ్చేసి ఒక్కొక్క బెలూన్ కి 10 points అయితే ఉంటాయి. ఓకే ఓకే, మరీ చెప్తున్నా, ఊది వలగొట్టాలి. ఒకవేళ ఎవరికైతే తక్కువ పాయింట్స్ అవుతారో దాంట్లో వచ్చేసి ఎలిమినేట్ అవుతారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, మన వాళ్ళకి వచ్చేసి బెలూన్స్ అయితే ఇద్దాం. సో మరీ చెప్తున్నా, ఊది మాత్రమే పలగొట్టాలి. ఎవరన్నా తిరమర చేసిరంటే డిస్క్వాలిఫై చేస్తా. ఓకే ఓకే ఓకే, డన్. వచ్చేసి బ్లూ కలర్ వేయడానికి మన కంటెస్టెంట్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఆతృతతో అయితే ఉన్నారు. ఇప్పుడు 5 minutes సంబంధించిన టైమర్ వచ్చేసి ఆన్ చేద్దాం. 5 minutes లా ఊది వలగొట్టాలి. మరీ చెప్తున్నా సార్, ఇది వాళ్ళిపోయింది బొద్దే. మా గవర్ని తెలియదు, వేరే బెలూన్ తీసుకో. రెడీయా? స్టార్ట్ అవుతున్నా. స్టార్ట్. టైమర్ స్టార్ట్ అయిపోయింది. ముందుగా ఎవరు వాళ్ళ కొడతారో చూద్దాం. కమాన్ మీతో అవుతుంది. ఊదుర్రి. అభి వచ్చేసి చాలా బాగా ఊది. ఫస్ట్ వచ్చేసి అబ్బాయి అయితే వలగొట్టి. సెకండ్ నికేత్. మనోడు వచ్చేసి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. సో దీంట్లో లీడ్ ఉన్నది ఎవరు అంటే అబ్బాయి అయితే ఇప్పటికి 2 అయితే వలగొచ్చిండు. కమాన్ అబ్బాయి, కమాన్, నీతో అవుతుంది. లేకేద్ కానీ నరే కానీ.
లంగ్స్ అని కొట్టుకోవట్లేదు అమ్మా. ఈ గేమ్ లో వచ్చేసి అభి అయితే చాలా బాగా అయితే పార్టిసిపేట్ అవుతుంది. ఇప్పటికి 2 అయితే వలగొట్టిండు. సో నెక్స్ట్ వచ్చేసి లిఖిత్ అవుతున్నాడు, సెకండ్ అయితే వలగొడతాడు కావచ్చు. కమాన్ లిఖిత్, నరి కమాన్. అని కొంచెం గట్టిగా వేసుకో ఇప్పుడు. ఇంకా మీకు 3.5 minutes అయితే ఉంది. ఇది విరుగుతలేదు. కమాన్ కమాన్ గైస్, మీతో అవుతుంది. ఇదే బుగ్గ కమాన్, టైం కిల్ చేసుకోకూడదు, టైం అయిపోతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా లిఖిత్ వచ్చేసి 2 అయితే వలగొట్టిండు. గైస్ సక్సెస్ఫుల్ వచ్చేసి లిఖిత్ వచ్చేసి 2 అయితే బ్లాస్ట్ చేసిండు. అభి వచ్చేసి 3 బ్లాస్ట్ చేసిండు. రెండు 3 కదా. పెద్ద వీళ్ళ టైం వచ్చేసి ఇంకా 2 minutes అవుతుంది గాయస్, ఇంకా 2 minutes ఉంది. కమాన్ గాయస్, కమాన్ కమాన్. లాస్ట్ ప్లేస్ లో నరి నువ్వే ఉన్నావు, అభి ఫస్ట్ ప్లేస్ లో నువ్వే ఉన్నావు. ఇంకొకటి వలగొట్టడం అంటే టాప్ లో ఉంటావు. మెల్లమెల్లగా అభిని టార్గెట్ చేస్తూ లిఖిత్ వచ్చేసి 4వ బెలూన్ అయితే ఊదుతుండు. ఇంకా 1.5 minutes ఉంది. అభి వచ్చేసి 4, టైసన్ వచ్చేసి 3. 3 ఐదో దారా. ఇంకా 1 minute, ఇంకా 1 minute. కమాన్ కమాన్, మీతో అవుతుంది. ఇప్పటిదాకా జరిగిన ఈ పార్టిసిపేషన్ లా అభి వచ్చేసి 5 వలగొట్టిండు, లిఖిత్ వచ్చేసి 4, నరి కూడా 4 వలగొట్టిండు. సో వీళ్ళిద్దరికి పోటీ అయితే జరుగుతుంది. అయ్యా కానీ లాస్ట్ 30 seconds. ఇప్పటిదాకా జరిగిన ఈ కాంపిటీషన్ లా లిఖిత్ వచ్చేసి 6 అయితే వలగొట్టిండు. 5 ఇద్దరం. వీళ్ళిద్దరు సేమ్ ఉన్నారు, ఇద్దరికి సేమ్. 8 seconds. 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. చెవులు పోతున్నాయి. గాయస్ ఘోరంగా చెవులు అయితే పోయినాయి. సో నా పరిస్థితి ఎట్లుందంటే వీళ్ళ పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా ఉందో. సో ఈ గేమ్ లో వచ్చేసి ఇద్దరైతే గెలిచిర్రు, ఓడిపోయింది మాత్రం లిఖిత్. తను వచ్చేసి 5 అయితే వలగొట్టిండు, అభి వచ్చేసి 6, నరి వచ్చేసి 6. ఈ గేమ్ లో వచ్చేసి 60 పాయింట్లతో ఇద్దరైతే గెలిచిర్రు. అభి వచ్చేసి 60 పాయింట్స్ అయితే గెలుచుకున్నాడు, లిఖిత్ వచ్చేసి 50, నరి వచ్చేసి 60. గాయస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే మన పార్టిసిపేట్స్ అయితే ఉన్నారు కదా, వీళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మన అభి, ఎట్లా అనిపించింది? దగ్గర నేను ఒక 10 వరగొడతా అనుకున్నా కానీ ఊతుంటే అది పలుగుతూనే లేవు. ఇంకా బుగ్గలు అనేది గట్టి తెచ్చారు మీరు. ఇల్లు ఒక ట్విస్ట్ ఏంటంటే పాపం ఊదినా కొద్ది అది ఎగిరిపోయినాయి రప్ప.
లేకుండా మినిమం 10 వరకు కొడుతాను. ఇంకా అయినా కానీ మనోడు వచ్చేసి 60 అయితే సంపాదించుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి డేంజర్ రోల్ ఉన్న లిఖిత్. నేను ఎంత ట్రై చేసినా కానీ నాది ఒక్కటి ఇవి కూడా పోయినాయి. నాది ఒక్కటి పోలేదు. అంటే నేను నార్మల్ ఇట్లా హోల్డ్ చేసినప్పుడు అది గాడి పైన లోపలికి కొత్తలేదు ఎయిర్ అనేది ఈయనే హోల్డ్ అయిపోయింది. గాడి పైన లోపలికి కొత్తలేదు ఎయిర్ అనేది ఈయనే హోల్డ్ అయిపోయింది. అట్లా జర మైనస్ అయిపోయింది. ఏం కాదు, ఇంకా ఇంకొక ఛాన్స్ ఉన్నది, లాస్ట్ ఛాన్స్ ఉన్నది. ఏం కాదు, ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మన నరి. నాయి కూడా ఒక 2 ఎగిరిపోయినాయి. అది పలుకుతలే లేవు, ఎంత పోయినా పెద్దగా అవుతున్నాయి కానీ పలుకుతలేవు. కానీ లాస్ట్కి ఒక 60 పాయింట్స్ ఏమో వచ్చినట్టున్నాయి. ఏం కాదు, చాలు. ఇప్పటిదాకా జరిగిన ఈ గేమ్ లో వచ్చేసి డేంజర్ రోల్ ఉంది ఎవరు అంటే మన లిఖిత్. సో ఇతనికి వచ్చేసి ఇంకొక ఛాన్స్ అయితే ఉన్నది, లాస్ట్ ఛాన్స్ అయితే ఉంటది. మన అభి వచ్చేసి 60 పాయింట్స్ అయితే సంపాదించిండు, నరి వచ్చేసి 60 పాయింట్స్ అయితే సంపాదించిండు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ కి అయితే పోదాం. సుడిగాల టాస్క్ లో వచ్చేసి ఇద్దరికి వచ్చేసి సేఫ్ అయితే అయ్యారు, ఒకరు డేంజర్ జోన్ లో ఉన్నారు కదా. సెకండ్ టాస్క్ వచ్చేసి ఎగిరే బుగ్గ. సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఇక్కడ బెలూన్స్ అయితే ఉన్నాయి. వీటిని టూత్ పిక్ అయితే ఉంటది. సో దాన్ని యూజ్ చేసి చేతులు యూజ్ చేయకుండా దాన్ని అయితే బ్లాస్ట్ అయితే వేయాలి. ఇది సెకండ్ రౌండ్. ఇప్పుడు మనం అయితే దీన్ని స్టార్ట్ చేద్దాం. మీకైతే అర్థమైంది కదా సెకండ్ టాస్క్ లో ఏమేమి ఉంటాయో. అర్థమైంది. దీంట్లో వచ్చేసి వీళ్ళిద్దరు సేఫ్లు ఉన్నారు. దీంట్లో ఎవరు డేంజర్ ఉన్నదంటే మన లిఖిత్ అయితే ఉన్నాడు. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సెకండ్ టాస్క్? గెలవాలి. ఫస్ట్ రౌండ్ లో 60 తెచ్చుకున్నా కదా, ఇప్పుడైతే కంపల్సరీ గెలవాలి. సో మన డేంజర్ జోన్ లో ఉన్నాడు, నువ్వు ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, లేదంటే ఎలిమినేట్ అయిపోతావు. నేను ఖచ్చితంగా ఇప్పుడు గెలుస్తా. ఇప్పుడైతే నేను 50 పాయింట్స్ ఉన్నా. గొప్ప వీళ్ళకంటే ఒకటి ఎక్కువ తెచ్చుకొని అయితే నేను అయితే వినాలని నాకు అయితే ఆతృత అయితే ఉన్నది. ఓకే, ఐ విల్ ట్రై ఇట్. నెక్స్ట్ వచ్చేసి మన నరి 60 పాయింట్స్ తో అయితే ఉన్నాడు కదా. ఈ టాస్క్ లో అయితే నేను 60 పాయింట్స్ తోటి ఉన్నా ఇప్పటి వరకు అయితే. ఈ టాస్క్ ఇట్లానే చేసి పాయింట్స్ తెచ్చుకొని గెలవాలే ప్రయత్నం అయితే చేస్తా. సో ఈ ఎగిరే బుగ్గల టాస్క్ లో వచ్చేసి ఫస్ట్ పార్టిసిపేట్ ఎవరైతారంటే మన నరేష్ అయితే అవుతాడు. ఇప్పుడైతే మనోనైతే ఆహ్వానించేద్దాం. కమాన్ వచ్చేసాయి గైస్. ఈ టాస్క్ లో వచ్చేసి ఒక్కొక్కరికి అయితే 1 మినిట్ అయితే ఛాన్స్ ఉంటది. సో 1 మినిట్ లో వాళ్ళు వచ్చేసి అంటే ఒక్కొక్క బెలూన్ కి 10 పాయింట్స్ అయితే ఉంటాయి యాజ్ టీజ్ గానే. ఎవరు ఎక్కువ బెలూన్స్ వలగొడతారు, ఎవరు తక్కువ బెలూన్స్ అయితే చూద్దాం. ఓకే స్టార్ట్ గైస్. ఇప్పుడు 1 మినిట్ సంబంధించిన టైమర్ వచ్చేసి స్టార్ట్ అయితే చేస్తున్నా. రెడీ, స్టార్ట్. 1 యా తప్పడా పడుతుండు. గైస్ మొత్తం ఆల్మోస్ట్ అయితే వలగొట్టిండు, ఇంకా 3 ఏమో ఉన్నాయి అంతే. 2 కమాన్ లాస్ట్ 1. సో సక్సెస్ఫుల్ గా మనకి 23 సెకండ్స్ అయితే ఇంకా మిగిలిచ్చిండు. ఆల్మోస్ట్ అన్ని వాళ్ళ కొట్టేసిండు. సో మనోనికి వచ్చేసి 150 పాయింట్స్ అయితే వచ్చినాయి. ఇప్పటిదాకా జరిగిన ఈ కాంటెస్ట్ లో ఫస్ట్ వచ్చేసి నరేష్ అయితే ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మనోడు అయితే పార్టిసిపేట్ అవుతాడు. ఇప్పుడు వచ్చేసి మన టైమర్ అయితే స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. కమాన్ 1 1 2 3 4 కమాన్ కరెక్ట్ పెట్టుకుంటాను. కమాన్ ఇంకా టైం ఉంది, 30 సెకండ్స్ ఉంది. కరెక్ట్ ఎగురుతలేడు. For 10 minutes, 10 seconds to go. 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. సో మన లిఖిత్ వచ్చేసి 15 బెలూన్స్ లా ఓన్లీ 4 అయితే వలగొట్టిండు. సో సాడ్. ఏమైంది? ఏమో దమ్ వస్తుంది ఎగురుతుంటే, అదేమో గాడు మస్తు వస్తుంది. సో మనోడు వచ్చేసి ఈ రౌండ్ లా చాలా తక్కువ స్కోర్ అయితే వేసిండు. సో నెక్స్ట్ వచ్చేసి మన అభి అయితే పార్టిసిపేట్ అవుతాడు. నేనే డిసైడ్ చేసేది.
గైస్ ఇప్పుడు వచ్చేసి ఈ గేమ్ లా ఇప్పటిదాకా జరిగిన గేమ్ లో వచ్చేసి డిసైడర్ ఎవరు అంటే మన అబ్బి. అంత ముందుకు జరిగిన దాంట్లో టాప్ లో ఒకరు ఉన్నారు, డేంజర్ జోన్ లో ఒకరు ఉన్నారు. ఇప్పుడు మనోడు వచ్చేసి డిసైడరు. సో 4-5 వలగొట్టిండు అనుకో సేఫ్ అయిపోతాడు, లేదంటే ఎలిమినేట్ అయిపోతాడు. ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో అభి అయితే పార్టిసిపేట్ అవుతుండు. నీకు వచ్చేసి 1 minute అవుతుంటది. రెడీ? రెడీయా? ఓకే రెడీ. మనకి వచ్చేసి 1 minute కి సంబంధించిన టైం వచ్చేసి స్టార్ట్ అయితే వేస్తున్నా. రెడీ 1 2 3 స్టార్ట్. అంతే. ఓకే కమాన్ కమాన్. వావ్ నైస్. హాఫ్ టైమ్ లో అయితే ఇంకా 2 అయితే మిగిలినాయి. కమాన్ కమాన్ లాస్ట్ 2 ఉన్నాయి. లాస్ట్ 1 10 14 ఇంకా 10 seconds ఉంది కంప్లీట్. వావ్ సూపర్ సూపర్. సో మన లాస్ట్ ప్లేస్ లో పార్టిసిపేట్ అయిన అబ్బాయి వచ్చేసి ఆల్మోస్ట్ 14 అయితే వలగొట్టిండు. ఒకటైతే అల్లకెంచల్ అయితే పోయింది. సో అది డిస్క్వాలిఫై, అది ఒకటి లేదు. మొత్తం 14 అయితే వలగొట్టిండు. 1 అంటే 140 200. సో ఇప్పటిదాకా జరిగిన ఛాలెంజ్ లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నరేష్ అయితే ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో అబ్బి, థర్డ్ మన డేంజర్ జోన్ లో ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది. ఎలిమినేట్ అవుతాడు ఇక మనోడు వచ్చేసి 90 points తోని. ఇప్పటిదాకా జరిగిన మన ఈ గేమ్ లో వచ్చేసి ఫస్ట్ టాస్క్ లో వచ్చేసి 60 points, సెకండ్ టాస్క్ లో వచ్చేసి 150 points, మొత్తం 210 points తోని నరేష్ అయితే టాప్ లో ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మన 210 points తోని అయితే మన నరేష్ టాప్ లో అవుతున్నాడు. ఇప్పటిదాకా జరిగిన లెవెల్ 1 గేమ్ లో టాప్ పొజిషన్ లో వచ్చేసి మన నరేష్ అవుతున్నాడు 210 points తోని. సెకండ్ వచ్చేసి అబ్బి 200 points తోని. మన లాస్ట్ వచ్చేసి లిఖిత్ 90 points తోని అవుతున్నాడు. ఈ లెవెల్ 1 లో వచ్చేసి మన ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే లిఖితే. సో తను తక్కువ స్కోర్ అయితే చేసిండు కాబట్టి తను వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోతాడు. ఎట్లా అనిపించింది గేమ్? నేను ఇంకొంచెం మంచి ఎఫర్ట్స్ పెట్టి ఆడుంటే బాగుంటుంది అనిపించింది. ఓకే అంతే. సో మనోడు వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోతాడు. లెవెల్ 1 గేమ్ లో వచ్చేసి మనోడు ఎలిమినేట్ అయితే అయిపోతుండు. సో బాయ్ అయిపోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. బాయ్ 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 గైస్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు వచ్చేసి మన మర్రి మామ వచ్చేసి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని అయితే చెప్పినగా, ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మన మర్రి మామని అయితే అడుగుతారు. పిల్లలు మీరు చాలా బాగా ఆడారు. ఇలాగే మీరు మంచిగా ఆడి మాయల రాక్షసుని అయితే అంతం చేయాలి. దీని కొరకు ఆల్ ద బెస్ట్. లెవెల్ 1 లో వచ్చేసి ఒకరైతే ఎలిమినేట్ అయ్యారు కదా, మనకు వచ్చేసి ఇద్దరు అయితే మిగిలేరు. వీళ్ళిద్దరు వచ్చేసి లెవెల్ 2 కి అయితే మూవ్ అవుతారు. ఇప్పుడు మన అందరికంటే ఎక్కువ స్కోర్ సంపాదించిన నరేష్ వచ్చేసి మన మరిమామ వచ్చేసి స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడని అయితే చెప్పిండు కదా, ఇప్పుడైతే ఆయన ఇస్తాడు. ఫస్ట్ లెవెల్లో ఎక్కువ పాయింట్స్ ఉన్న నరీకి అయితే నేను గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. నరీ జై చాపు.